ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందలి అత్యంత ప్రియమైన స్నేహితులారా, ఈరోజు దేవుని వాక్యంలో నుంచి ఒక ప్రశ్న, ఒక సమాధానము, మరి ఒక విషయాన్ని, పరిశుద్ధాత్మను గూర్చిన ఒక విషయాన్ని మీతో మాట్లాడాలని ఈ యొక్క వీడియో ద్వారా మీ మధ్యకి వచ్చాను. స్నేహితులారా, మరి ఈ దినాలలో, ప్రస్తుత దినాల్లో పరిశుద్ధాత్మను గూర్చినటువంటి సరైన అవగాహన లేనటువంటి మరి సేవకులు కావచ్చు, మరి దేవుని పిల్లలుగా పిలువబడుతున్న విశ్వాసులు కావచ్చు, వాక్య అవగాహన సరిగా లేని వారు కావచ్చు, మరి ప్రియులారా, పరిశుద్ధాత్మను గూర్చినటువంటి ఆ యొక్క దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వరాన్ని, మరి ప్రియులారా, పరిశుద్ధాత్ముడు ఈ దినాల్లో లేడు, పరిశుద్ధాత్మ వరం అనేది ఈ దినాల్లో లేదు, పరిశుద్ధాత్మ వరాలు ఈ దినాల్లో లేవు అని ప్రియులారా అనేక మంది ఈ దినాన్ని, మరి ప్రియులారా, నవైడేస్ మెనీ ఫాల్స్ ప్రీచర్స్, మరి చాలామంది అబద్ధ బోధకులు ఏం చెప్తున్నారంటే పరిశుద్ధాత్ముడు లేడు అంటే, వీళ్ళు ఏం బోధిస్తున్నారంటే దేవుని శక్తి అనేది ఈ దినాల్లో పనిచేయట్లేదు, ఆ దినాల్లో ఎప్పుడో పనిచేసిందంట పరిశుద్ధాత్మ దేవుని శక్తి, ఈ దినాల్లో పరిశుద్ధాత్మ శక్తి అనేది లేదు అన్నట్లుగా బోధన చేస్తున్నారు ప్రియులారా. కానీ దేవుని వాక్యంలో నుంచి ఈరోజు ఒక ఆధారాన్ని మీకు చూపించాలని ఈ సందర్భంగా వీడియోలో మీ మధ్యకు వచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని వర్లారా, చెవి గలవాడు ఆత్మ సంగతులను వినుగాక. ప్రైజ్ ది లార్డ్. మరి ప్రియులారా, దేవుని వాక్యంలో పరిశుద్ధాత్ముడు ఆయన ఎల్లప్పుడూ మీతో కూడా ఉండునని ప్రభువే మనకు తెలియజేశారు. ప్రియులారా, మరి ఇంకా వాక్యంలో మనం చూసినట్లయితే లూకాసు వార్త 11వ అధ్యాయము, లూకాసు వార్త 11వ అధ్యాయము 13వ వచనంలో మరి యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా ఆయన చెబుతున్నారు. మరి ఈ లోకంలో ఉండే అబద్ధ బోధకులు మాట నమ్ముతారా, మనుషుల మాట నమ్ముతారా, స్వయంగా యేసుక్రీస్తు నోట నుంచి వచ్చిన వాగ్దానాన్ని మీరు నమ్ముతారో ఒకసారి మీరు ప్రశ్న వేసుకోండి. ప్రియ సేవకులారా, ప్రియ విశ్వాసులారా, ప్రియ దేవుని వారులారా, లూకాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనంలో యేసు ప్రభువారు మన ఉపమాన రీతిగా బోధిస్తూ ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, మరి ప్రియులారా, 11వ వచనం నుంచి కూడా చదువుతాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా, గుడ్డును అడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులనియ్యనెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఎంత అద్భుతంగా ప్రభువారు మరి ఒక ఉపమాన రీతిగా, ఒక ఉదాహరణ రీతిగా చెప్పారు. మీరు మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు, మరి ప్రియులరా, ఇక్కడ అంటున్నాడు, మీలో తండ్రి అయిన తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా అంటున్నాడు. అవును ప్రియులారు. రెండోది, మరి గుడ్డును అడిగితే తేలినిస్తాడా అంటే, ఒక తండ్రి అయిన వాడు తన కుమారుడికి తన కుమారుడు ఏదైతే కోరుకుంటాడో, ఏది కావాలని అడుగుతాడో, ఈ లోక సంబంధమైనటువంటి తల్లిదండ్రులు, మరి తండ్రి ఆ కోరికను తీర్చడానికి మరి ఖచ్చితంగా చేస్తాడు, ప్రయత్నం చేస్తాడు. కానీ మీరు చెడ్డవారైనటువంటి మనుషులు, లేకపోతే సామర్థ్యం లేనటువంటి మనుషులైనా మీరే మరి మీ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వడానికి మీరు ప్రయత్నిస్తే పరలోకమందున మీ తండ్రి మీకు కూడా మంచి ఈవులను ఇవ్వాలని అయినా ప్రయత్నిస్తాను అంటున్నాడు. ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, పరలోకమందున మీ తండ్రి తన అడుగు వారికి నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడంటున్నాడు. ఇప్పుడు చెప్పండి ప్రియులారా, నిశ్చయముగా తనను అడిగేవారికి అంటున్నాడు. అంటే తనను అడిగేవారికి ఏంటి, ఎప్పుడు ఆనేడు అపోస్తుల కాలంలో జరిగినటువంటి వారికా, అపోస్తుల దినాల్లో ఉన్నటువంటి భక్తులకా, లేకపోతే పాత నిబంధన కాలంలో భక్తులకా, లేకపోతే ప్రియులారా కొత్త నిబంధన సంఘస్థులు, కొత్త నిబంధన ప్రజలకా? కాదు ప్రియులారా, పరలోకమందున మీ తండ్రి తనను అడిగేవారందరికీ పరిశుద్ధాత్మను నిశ్చయముగా అనుగ్రహించుననెను. ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నాడండి? పరలోకపు తండ్రి తనను అడిగేవారికి నిశ్చయముగా, ప్రియులారా, ఆయన పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఇస్తానంటున్నాడు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు.
పరిశుద్ధాత్మ అలనాడు అపోస్తుల మీదకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ అనే వరము, పరిశుద్ధాత్మతో వారు నింపబడినప్పుడు వారు వాక్శక్తి పొందుకొని అన్య భాషలో మాట్లాడుతూ దేవుని కార్యాలను వివరిస్తూ ఆయా ప్రాంతాల్లో యూదయ, సమరయ, గలిలయ, భూదిగంతముల వరకు సంచరించి దేవుని ఆత్మ పొందినటువంటి 120 మంది భక్తులు దేవుని కొరకు బలమైన సాక్షులుగా నిలబడ్డారు. యేసు ప్రభు ఎలాంటి అద్భుతాలు చేశారో ప్రియులారా, అలాంటి అద్భుతాలు మరియు అంతకంటే గొప్ప కార్యాలు యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు మరియు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు కూడా పరిశుద్ధాత్మ వలన ఆశ్చర్యములు, అద్భుతాలు, సూచక్రియలు చేయగలిగారు. ప్రైజ్ ది లార్డ్. అంటే ప్రియులారా చెప్పండి, ఇక్కడ యేసు ప్రభు వారు చెప్తున్నాడు, ఏం చెప్తున్నారు ఆయన? పరలోకమున మీ తండ్రి తను అడిగే వారికి నిశ్చయముగా పరిశుద్ధాత్మ అనే వరమును అనుగ్రహిస్తాడు. అంటే ప్రియులారా, ఆయన అప్పుడు అనుగ్రహిస్తున్నాను అన్నాడా, లేకపోతే ఇప్పుడు అనుగ్రహిస్తాను అన్నాడా, లేకపోతే ఒకప్పుడు ఇది పరిమితం చేశాడా? కొంతకాలం వరకే పరిశుద్ధాత్మ వరం అనేది పనిచేస్తుంది, కొంతకాలం వరకే పరిశుద్ధాత్మ అనే ఆ ఆత్మ వరాలు పనిచేస్తాయని ఎక్కడైనా వాక్యంలో రాయబడ్డాయా? గమనించండి ప్రియులారా, ఎక్కడా కూడా ఆ మాట రాయబడలేదు. కానీ ఈనాటి బోధకులు అనేక విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని మరి పాడు చేస్తూ వారిని పక్కదోవను పట్టించి వాక్యాన్ని వక్రీకరిస్తున్నారు. దేవునిలో శక్తి లేదన్నట్లుగా బోధిస్తున్నారు. దేవుని పేరు చెప్పుకున్న దేవుని బోధకులే పరిశుద్ధాత్ముడు లేడు, పరిశుద్ధాత్మ శక్తి లేదు, పరిశుద్ధాత్మ వరములు లేవు అనేటువంటి ప్రియులారా, దేవునిలోనే శక్తి లేదు, కేవలం వాక్యం బోధించుకుంటూ వెళ్ళిపోవడమే అన్నట్లుగా ప్రియులారా శక్తి లేని బోధ, పసలేని బోధ చేస్తున్నారు. ప్రియులారా రుచి లేనటువంటి బోధ చేస్తున్నారు. ప్రియ దేవుని సంగమా, యేసు ప్రభులో ఎంత రుచి ఉంది, పరిశుద్ధాత్మలో ఎంతో గొప్ప శక్తి ఉంది. ఈ దినాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మన మధ్య ఆయన నివాసం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ అనే వరం మనం అడిగితే ప్రభు ఆ తండ్రి అయిన దేవుడు తన అడుగు వారికి నిశ్చయముగా పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఇస్తానని క్లియర్గా చెప్తున్నాడు. ఎక్కడున్నారండి ఈ ప్రజలు ఈ వాక్యాన్ని? లోకాసువార్త 11:13 అంటున్నాడు, తను అడుగు వారికి పరలోకపు తండ్రి నిశ్చయముగా పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఇస్తానంటున్నాడు. మరి ఈనాటి బోధకులు మరి అనేకులను ప్రియులారా వారి విశ్వాసాలను పాడు చేసేటువంటి వారిగా ఉంటున్నారు. రెండవ ఆధారం వాక్యములోంచి నేను చూపిస్తున్నాను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము ప్రియులారా మరి 38, 39 వచనాలు చూస్తే ప్రభువారు చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, పేతురు ద్వారా ప్రభు చెప్తున్నారు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. రైట్, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నారండి? మీరు మారు మనసు పొంది పశ్చాత్తాపం, పాపక్షమాపణ నిమిత్తము మరి మారు మనసు పొంది యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొంది మరి పరిశుద్ధాత్మ వరం కోసం కనిపెట్టి ప్రార్థన చేస్తే ఆ పరిశుద్ధాత్మ అనే వరం ఎవరికి ఇస్తానంటున్నాడంటే ఆయన ఈ వాగ్దానము అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ, ప్రభు అయిన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ, కొందరికి అంటున్నాడా? చాలామంది ఈరోజు బోధకులు అలనాడు ప్రవక్తలే పరిశుద్ధాత్మతో నింపబడ్డారండి, అలనాడు శిష్యులు అపోస్తులు మాత్రమే పరిశుద్ధాత్మతో నింపబడ్డారండి, అలనాడు లేకపోతే ఆ దేవుని శిష్యులు మాత్రమే పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, అపోస్తులు మాత్రమే ఆ దేవుని పరిశుద్ధాత్మ శక్తి పొందుకుని అద్భుతాలు చేశారండి, ఈనాటి దినాల్లో లేదండి అనేటువంటి మరి ప్రియులారా వాక్యానికి వ్యతిరేకమైన బోధ చేసేవారు లోకాసువార్త 11:13 వచనం, 2 అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 38, 39 వచనాల్లో రాయబడినటువంటి యేసుక్రీస్తు స్వయంగా చెప్పినటువంటి మాటలకు సమాధానం చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ వాగ్దానం, ఏ వాగ్దానం? పరిశుద్ధాత్మ పొందుకోనే వాగ్దానం. పరిశుద్ధాత్మ దేవుడు అనే పరిశుద్ధాత్మ అనే వరం
ఎవరికి ఇస్తానంటున్నాడంటే ఆయన మన ప్రభు దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ ఈ వాగ్దానం చెందుతుంది అంటున్నాడు. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మన మధ్య నివాసం చేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం మరి బాప్తిస్మం పొంది యేసుక్రీస్తు నామమున ప్రియులారా ప్రభు యొక్క ఆత్మ కొరకు కనిపెట్టి ప్రార్థిస్తే అపోస్తుల మీద మేడగది మీద ఆ రోజు అపోస్తుల 2వ అధ్యాయంలో మరి దేవుని అభిషేకం ప్రియులారా వారిని ఎలాగా మరి ప్రియులారా మరి నింపిందో, ఈనాడు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము ప్రియులారా ఇప్పటికీ కూడా దేవుడు వాగ్దానం ఇచ్చినట్లుగా ఆయన యొద్దకు పిలువబడిన మనకును, ఆయన పిల్లలుగా పిలువబడుతున్న మనకును తండ్రి అయిన దేవుడు తను మరి అడుగు వారికి నిశ్చయముగా అనుగ్రహించినని మాట్లాడిన ప్రకారంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈనాడు కూడా మన మధ్యకు రావడానికి, పరిశుద్ధాత్ముడు మనల్ని అభిషేకించడానికి ప్రియులారా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. ప్రియులారా సూచక్రియలు అద్భుతాలు లేవు అనేటువంటి మరి అబద్ధ బోధలు చేస్తున్న వారికి పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్న సందేశం ఇది. ప్రియ దేవుని బిడలారా, మరి ఇంకొక మాట చెబుతాను. యోహాను సువార్త 14వ అధ్యాయం మనం చూసినట్లయితే ప్రియులారా యేసు ప్రభు ఒక మాట చెబుతున్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు మరి అద్భుత కార్యములు గూర్చినటువంటి మాట చెబుతూ ఒక మాట చెబుతున్నారు. ఏం చెబుతున్నారంటే, ఒక రోజున మరి ప్రియమైన దేవుని బిడ్డలారా యేసు ప్రభు పిలుపు తండ్రిని మాకు కనబరచుము, మాకు అంతే చాలని ఆయనగా యేసు పిలుపు, నేను ఎంతకాలం మీ యొద్ద ఉండను, నీవు నన్ను ఎరగవా, నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనబరచుమని ఎలా చెబుతున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్మట్లేదా? నేను ఇంకా కిందకి వెళ్ళిపోతే ప్రియుల దేవుని వాక్యంలో ప్రభు అంటున్నాడు 12వ వచనంలో, యోహాను సువార్త 14:12లో, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు. ప్రైజ్ లార్డ్. చూడండి ప్రియులారా, మరి ఈ వాగ్దానం ఈ వచనం మరి ఇంతకాలం మీరు చదవలేదా? ఎవరైతే పరిశుద్ధాత్మ కార్యాలు లేవు, అద్భుతాలు స్వస్థతలు అన్య భాషలు వరములు లేవు అనేటువంటి వారు మరి జాగ్రత్త జ్ఞాపం చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా చెప్తున్నారు, నా యందు విశ్వాసం ఉంచేవాడు నాలాంటి అద్భుత కార్యములు చేయను, వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. నిశ్చయముగా అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంగ్లీష్లో దాన్ని విల్ అనే పదం ఉపయోగించవచ్చు. విల్ అనే పదం వచ్చిందంటే ఖచ్చితంగా అది జరిగే పని. నిశ్చయము, షూర్లీ ఐ విల్ ప్రొవైడ్ ద హోలీ స్పిరిట్, షూర్లీ ఐ విల్ గివ్ ద అబౌండెన్స్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి నిశ్చయముగా అద్భుతాలు, షూర్లీ హీ విల్ డూ ద మిరాకులస్ థింగ్స్. షూర్లీ నిశ్చయముగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువు కంటే గొప్ప కార్యాలు జరిగిస్తాడని ఇక్కడ ఆయనే చెప్తున్నాడు యేసు ప్రభు గారు. ఇక్కడ ప్రియులారా మనుషుల మాటలు కాదు, స్వయంగా మరలా నేను రెఫరెన్స్ కోట్ చేస్తున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం, నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచేవాడును చేయును. ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామమున ప్రియమైన దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తారు. ప్రైజ్ లార్డ్. నా యందు విశ్వాసం ఉంచువాడునో మరి వాటికంటే గొప్ప కార్యములు చేయనని నిశ్చయముగా చెప్తున్నాను. ప్రైజ్ లార్డ్. ఈరోజు ప్రియ దేవుని వారలారా, యేసు ప్రభులో శక్తి లేదు, యేసుక్రీస్తు నామమున మరి అద్భుతాలు జరగవు, పరిశుద్ధాత్మ దేవుడు లేడు అనేవారికి దేవుని యొక్క వాగ్దానాలు ప్రియులారా వాక్యములో నుంచి ఈ దినాన్ని రెఫరెన్స్లు మీకు చూపించాను. మీరు మొదటి నుంచి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మరి అద్భుతమైనటువంటి మరి మాటలు దేవుని వాక్యంలోంచి మరి ప్రియులారా ఈ దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను బలపరిచారు చెప్పాలని, కనుక ఈ విషయాలు నేను తెలియపరుస్తున్నాను.
ప్రియమైన దేవుని వర్లరా, యేసుక్రీస్తు నామమున ఆశ్చర్యములు అద్భుతములు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించడానికి సిద్ధంగా ఉన్నారో దానికి ఉదాహరణ, దానికి రుజువు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన మాటలే, ఆయనే సాక్షి, ఆయనే మనందరికీ ప్రియులరా మూలాధారం. ఆయనే చెబుతున్నాడు. ఈ అబద్ధ బోధకుల మాటలు కాదు, మనుషుల మాటలు కాదు మనం చూడాల్సింది. ప్రియులరా పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులరా తను అడుగు వారికి నిశ్చయముగా తన ఆత్మను అనుగ్రహిస్తాడో. ఈ వాగ్దానం అందరికీ చెందుతుంది. నా నామం పేరట అడిగితే నేను నిశ్చయముగా వారు నాకంటే అద్భుతంగా, నా యందు విశ్వాసం ఉంచేవాడు నాకంటే అద్భుతాలు చేస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు వారు తెలియజేస్తున్నారు. ఈరోజు ప్రియ దేవుని సంగమా, ప్రియ విశ్వాసులారా గమనించండి. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ లేదు, పరిశుద్ధాత్మ వరాలు లేవు అనేటువంటి వారు ఖచ్చితంగా ఆ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. నేను పేర్లు ఏ బోధకులైతే పరిశుద్ధాత్మ లేదు, పరిశుద్ధాత్మ ఆ వరములు లేవు అని సంబోధిస్తున్నారో వీడియోలో వారి పేర్లు మరి ఇక్కడ నేను మెన్షన్ చేయట్లేదు, కానీ మీకు తెలుసు. ఈ విషయాలందరూ కూడా గమనించండి. పరిశుద్ధాత్మ దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఆయన ఉన్నాడు. తన అద్భుత కార్యములను